స్వరాలు కానీ మనము ప్రాక్టీస్ చేసుకుంటే కన్నా మన చక్రాస్ కూడా యాక్టివేట్ చేయడం కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ జ్ఞానం వస్తే చిన్ముద్ర వేసుకొని స్ట్రైట్ పెట్టుకొని ఫస్ట్ ఒకసారి చెప్పండి. సా రి గ మ ప ద ని సప్త స్వరాలు సరిగమ పదని. మీ సప్త స్వరాలు చేయడం మనకు కుంభక ప్రాణాయామం హెల్ప్ చేస్తూ మనకు సప్త చక్రాలను యాక్టివేట్ చేయడం హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ సహస్రార చక్రం, ఆజ్ఞా చక్రం, విశుద్ధ చక్రం, అనాహత చక్రం, మణిపూర చక్రం, స్వాదిష్టాన చక్రం, మూలాధార చక్రం. మనకి 7 చక్రాలను యాక్టివేట్ చేయడానికి కూడా ఈ మనకు సా అని గాలి తీసుకుంటూ హమ్ అని వదులుతున్నాం. దీన్ని సోహం అంటారు. సా అంటే ఓ అని, హమ్ అంటే 0 అని. ఇది మనకు తెలియకుండా రోజుకు 21,600 హంస శ్వాసలు జరుగుతూ ఉంటాయి మనకు శరీరంలో. మనకు 7 చక్రాల నుంచి డివైడ్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా చేయడం మనకు ఆ ఓంకార శబ్దమే అజిపా గాయత్రి మంత్రం అంటారు. ఆ జపం జరగడం వల్ల మనకు తెలియకుండా జరుగుతుంది కాబట్టి దాన్ని అజిపా గాయత్రి మంత్రం అంటారు. పంచభూతాలు మన వేళలో ఉంటే అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం. ఇది మనకు బ్రెయిన్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ టిప్స్ కోసం వెళ్తుంటే దీని శక్తి తరంగా అంటే మనకు ముద్రలు చేయడం వల్ల మన టిప్స్ చేయడం బ్రెయిన్ సెన్సెస్ కూడా యాక్టివేట్ చేయడానికి ఈ చక్రాస్ యాక్టివ్ కావడానికి హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా మనకు పంచభూతాలు గమనిస్తే మన బాడీలో కూడా పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది. ఫస్ట్ కింద నుంచి చూస్తే కనుక ఫస్ట్ భూమి ఉంటుంది, తర్వాత జలం ఉంటుంది, తర్వాత అగ్ని ఉంటుంది, తర్వాత వాయువు ఉంటుంది, తర్వాత ఆకాశం ఉంటుంది. అదేవిధంగా మన బాడీని గమనిస్తే కనుక మనకు ఫీట్ టు నీస్ వరకు ఇక్కడ నుంచి భూతత్వం ఉంటుంది. ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్. నీస్ టు బెల్లీ వరకు జలతత్వం, ఎలిమెంట్స్ ఆఫ్ వాటర్. బెల్లీ టు హార్ట్ వరకు ఉండేటువంటిది అగ్నితత్వం, ఎలిమెంట్స్ ఆఫ్ ఫైర్. హార్ట్ టు మిడ్ ఆఫ్ ద ఐబ్రోస్, వాయుతత్వం, ఎలిమెంట్స్ ఆఫ్ ఎయిర్. మిడ్ ఆఫ్ ద ఐబ్రోస్ టు టాప్ హెడ్, ఎలిమెంట్స్ ఆఫ్ స్కై అంటే ఆకాశతత్వం ఉంటుంది. మనకు అంతా పంచభూతాలతో శరీరం కలిగి ఉంటుంది. పంచభూతాలకు వెళ్ళిపోతుంది చివరి తర్వాత. చక్రాస్ యాక్టివేట్ గా కింద నుంచి స్టార్ట్ చేస్తారు. కింద ఉండే చక్రం మూలాధార చక్రం. దీని ముద్ర లింగ ముద్ర, శివలింగ ముద్ర. ఇంటర్లాక్ లెఫ్ట్ థంబ్ ఫ్రెష్ విత్ ఫార్మ్స్. ముద్ర ఆఫ్ హీట్ అండ్ ఎనర్జీ. కలర్ రెడ్ కలర్. ఇది భూతత్వం, ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్. ఈ లింగ ముద్ర చేయడం వల్ల ఏమవుతుంది మనకు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే రొంపలు తగ్గడానికి, కాల్షియం డెఫిషియన్సీకి, అదేవిధంగా ఫైల్స్ మొలలు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్వాదిష్టాన చక్రం. జలముద్ర. టిప్ ఆఫ్ ద లిటిల్ ఫింగర్ విత్ థంబ్. టిప్ ఆఫ్ ద లిటిల్ ఫింగర్. ముద్ర ఆఫ్ వాటర్. కలర్ సఫ్రాన్ ఆరెంజ్ కలర్. జలతత్వం, ఎలిమెంట్స్ ఆఫ్ వాటర్. ఇది వాటర్ని బ్యాలెన్స్ చేయడానికి కిడ్నీస్ కు, బ్లడ్ అండ్ స్కిన్ కు బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మణిపూర చక్రం. పృథ్వీ ముద్ర. టిప్ ఆఫ్ ద 4th ఫింగర్ విత్ థంబ్. ముద్ర ఆఫ్ ఎర్త్ కలర్ గోల్డెన్ ఎల్లో కలర్. ఇది ప్యాంక్రియాస్ కానీ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి, డయాబెటిక్ అదే షుగర్ తగ్గడానికి, అదేవిధంగా స్టమక్ డిజార్డర్స్ కు, డైజెషన్ ఇండైజెషన్ కు, అబ్డామినల్ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. రిలాక్స్. నెక్స్ట్ అగ్నిముద్ర, సూర్యముద్ర. సేమ్ ఫింగర్ ప్లస్ విత్ థంబ్ ఫింగర్. ముద్ర ఆఫ్ ఫైర్, ముద్ర ఆఫ్ సన్. సేమ్ గోల్డెన్ ఎల్లో కలర్. 2 అగ్నితత్వాలు, ఎలిమెంట్స్ ఆఫ్ ఫైర్. ఇది బ్లడ్ లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ తగ్గించడానికి, ఒబిసిటీకి బాగా హెల్ప్ చేస్తుంది, లావు తగ్గించడానికి. వెరీ గుడ్. రిలాక్స్. నెక్స్ట్ అనాహత చక్రం. అపాన వాయు ముద్ర. బెండ్ ఇండెక్స్ ఫింగర్ ఫ్రెష్ విత్ థంబ్ ఫింగర్. టిప్ ఆఫ్ 3rd and 4th ఫింగర్. లీవ్ లిటిల్ ఫింగర్. ముద్ర ఆఫ్ హార్ట్. చూసుకుంటే మన హార్ట్ లాగా ఉంటుంది, స్ట్రైట్ గా పెట్టుకోవచ్చు. ముద్ర ఆఫ్ హార్ట్. కలర్ గ్రీన్ కలర్, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. హార్ట్ సంబంధించిన డిసీజ్ అనేది కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వాయు ముద్ర. బెండ్ ఇండెక్స్ ఫింగర్ ఫ్రెష్ విత్ థంబ్ ఫింగర్. ముద్ర ఆఫ్ ఎయిర్, ముద్ర ఆఫ్ లంగ్స్. సేమ్ గ్రీన్ కలర్. ఈ 2 వాయుతత్వాలు, ఎలిమెంట్స్ ఆఫ్ ఎయిర్. ఇది టీబీకి, బీపీ కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా లంగ్స్ సంబంధించిన డిసీజ్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ విశుద్ధ చక్రం. ఆకాశ ముద్ర. టిప్ ఆఫ్ ద మిడిల్ ఫింగర్ విత్ థంబ్. ముద్ర ఆఫ్ స్కై బ్లూ కలర్స్. ఇది స్వరపేటిక, శ్వాసనాళికకు, అన్నవాహికకు, థైరాయిడ్స్, పారాథైరాయిడ్స్ కు, స్టామరింగ్ స్టోరింగ్, గురకానత్తికి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ శూన్య ముద్ర. సేమ్ ఫింగర్ ఫ్రెష్ విత్ థంబ్ ఫింగర్. ముద్ర ఆఫ్ ఎంప్టీనెస్. సేమ్ స్కై బ్లూ కలర్. ఈ 2 ఆకాశ తత్వాలు, ఎలిమెంట్స్ ఆఫ్ స్కై. డఫ్ అండ్ డమ్, మూగి చెవిటి హెల్ప్ చేస్తుంది. ప్రివెంట్ డల్నెస్ యువర్ బాడీ. అది పంచభూతాలు పూర్తయిన మన కింద నుంచి గమనిస్తే ఫస్ట్ భూతత్వం, తర్వాత జలతత్వం, తర్వాత అగ్నితత్వం, తర్వాత వాయుతత్వం, తర్వాత ఆకాశతత్వం. ఆకాశం తర్వాత లాస్ట్ తర్వాత ఆజ్ఞా చక్రం ఓపెన్ అవుతుంది. దీని ముద్ర ప్రాణముద్ర. టిప్ ఆఫ్ ద లాస్ట్ 2 ఫింగర్స్ విత్ థంబ్. ముద్ర ఆఫ్ లైఫ్. ఓపెన్ హ్యాండ్స్ అప్ టు షోల్డర్స్ విత్ ముద్ర ఆఫ్ లైఫ్. డార్క్ బ్లూ ఆర్ ఇండిగో కలర్. క్లోజ్ యూర్ ఐస్. కీప్ యువర్ మైండ్ ఆన్ ద డార్క్ బ్లూ. ముద్ర నీలం రంగులో ఉంటుంది. ఇది పెరాలసిస్, పక్షవాతానికి, హిస్టీరియా, ఫిట్స్ తగ్గడానికి, హైసమిక్ డిసీజ్ అని కూడా హెల్ప్ చేస్తుంది. చివరి సహస్రార చక్రం. చిన్ ముద్ర. టిప్ ఆఫ్ ద ఇండెక్స్ ఫింగర్ విత్ థంబ్. చిన్ ముద్ర, ధ్యాన ముద్ర, జ్ఞాన ముద్ర. ముద్ర ఆఫ్ నాలెడ్జ్. కలర్ బ్రింజర్ వైలెట్ కలర్. క్లోజ్ యూర్ ఐస్. ఇది ఏకాగ్రత, గుడ్ ఫోకస్ ఆన్ కాన్సన్ట్రేషన్. అదేవిధంగా కాన్షియస్ ఆఫ్ జీవాత్మ విత్ పరమాత్మను, జీవాత్మ పరమాత్మ కలవడానికి. ఇంకా ప్రివెంట్ ఇన్సోమియా, నిద్రలేమికి, సైకలాజికల్ డిజార్డర్స్, కోపం తగ్గిన యాంగ్జైటీకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ముద్రతో ప్రాక్టీస్ ఎనీ టైమ్, ఎనీవేర్ అండ్ ప్లేస్. సిట్, స్టాండింగ్, లేయింగ్ ఆన్ ద బెడ్. ఎప్పుడైనా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కుండలిని ఫర్ మూలాధార చక్రం, సహస్రార చక్రం. ఇట్స్ కాల్డ్ చక్ర భేదం జరుగుతుంది. కాసేపు రిలాక్స్ చేసుకోండి.
సమస్థితి. మనకు మూలాధార చక్రం మనం యాక్టివేట్ కావడానికి మనం ఏం చేయాలంటే ఆ చక్రం యాక్టివేట్ కావడానికి 3 ఆసనాలు ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఆసనం ఏంటి, అర్ధమధ్యేంద్రాసనం. ఎడమ కాలం మర్చి హీల్ మూలాధార చక్రం ఆ మధ్య గ్యాప్ లో ఉంటుంది ఆ చక్రం, అక్కడ మనం టచ్ చేయాలి. హీల్ బిలో జెంటర్ యానస్. కుడి కాలు నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి రివర్స్ చేయాలి సైడ్. ఇప్పుడు హ్యాండ్ ఫస్ట్ స్టెప్ ని, సెకండ్ స్టెప్ క్యాచ్ యువర్ బిగ్ టో, హ్యాండ్ వితౌట్ సపోర్ట్, ట్విస్టెడ్ అవుట్ టంగ్, క్లోజ్ యువర్ ఐస్, కీప్ యువర్ మైండ్ ఆన్ ద పెయిన్. స్థిరం సుఖం ఆసన్. స్టెబిలిటీ, స్టడీనెస్, ఫిర్మ్నెస్, ఈజీ కంఫర్ట్ అండ్ రిలాక్స్డ్ పోస్చర్. చేయి స్థితి, ఆసన స్థితి, విశ్రాంతి స్థితి 3 ఫాలో అవుతానే ఒక ఆసనం కానీ పూర్తవుతుంది. చేసేటప్పుడు ఆసన బటర్ఫ్లై, బద్ధ కోణాసనం, భద్రాసనం. జాయిన్ ఫీట్స్, హీల్ బిలో జెంటల్ అబయానస్. మూలాధార చక్రం టచ్ చేయాలి. ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, పుష్ యువర్ టోస్. ఫస్ట్ స్టెప్ డోమ్ మూమెంట్స్, థైస్ అండ్ టచింగ్ ఆన్ ద ఫ్లోర్. Make the spine should be straight. Second step, push your knees with palms. Don't bend your elbows. Third step, chin mudra. Both hands press on the knees closely. Do concentrate. Keep your mind on the pain. మనకు మూలాధార పురుషుడు గోరక్ష అంటే ఋషి ఈ విధంగా కూర్చొని మెడిటేషన్ ధ్యానం చేసుకుంటుండే కాబట్టి ఆ పేరు రావడం జరిగింది గోరక్ష. ఇది పాదాంగుష్టాసనం, సిట్ ఆన్ టోస్. మనకు టోస్ లో కూడా మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి, అవి కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. హీల్ వచ్చేసి మూలాధార చక్రం టచ్ చేయాలి. రైట్ లెగ్ అబౌవ్, లెఫ్ట్ థై. ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాలెన్సింగ్ యువర్ బాడీ. ఆఫ్టర్ బ్యాలెన్సింగ్ బాడీ, హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హార్ట్. విజన్ ఫ్రంట్ ఫార్వర్డ్, డూ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. చేసుకొని రిలాక్స్ కావాలి. 3 ఆసనాలు, 7 స్థితులు, 7 చక్రాలు యాక్టివేట్ చేయడం కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. నేను ఎందుకు జన్మించానని నాలో ప్రశ్న. నా వల్ల ఒక్కరు మారితే చాలు అనుకున్నాను, అతను ముగ్గురు మారుస్తారు కాబట్టి. ఈ రోజు ఇంతమందిలో స్పందన చూసి నిజంగా నా జీవితం సార్థకమైనదిగా భావిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. ప్రేయర్ టు పేరెంట్స్ అండ్ ప్రేయర్ టు గ్రౌండ్.